దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టీ20లో భారత్ ఓడిన నయా ఫినిషర్ రింకు సింగ్ ప్రశంసలు పొందాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజ్లో అడుగుపెట్టిన రింకు ఆఖరి వరకు నిలిచాడు. ఇక అతడి పవర్ హిట్టింగ్కు మీడియా బాక్స్ గ్లాస్ కూడా పగిలిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రింకు సింగ్ను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి కొనియాడాడు. రింకు సింగ్ తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటున్నాడు. అంతకుముందు అతడికి ఎక్కువ ఓవర్ల పాటు ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. రింకు క్రికెట్లో ఉన్న అన్ని షాట్లు ఆడుతున్నాడు. ఫ్రంట్ ఫుట్తో పాటు బ్యాక్ ఫుట్ పై కూడా బౌండరీలు బాదుతున్నాడు. భారీ షాట్స్ ఆడుతున్నాడు. అలాగే హాఫ్ సైడ్, లెగ్ సైడ్ అదరగొడుతున్నాడు. ఇక రింకు కుదురుకుంటే అతన్ని ఆపడం చాలా కష్టం. గత మ్యాచ్లో చేసిన హాఫ్ సెంచరీ అతడికి మరింత బలాన్ని ఇస్తుంది అని గవాస్కర్ అన్నాడు. అయితే ఇటీవల రింకును గవాస్కర్ నయా యువరాజ్ సింగ్గా కొనియాడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా జోహాన్స్బర్గ్ వేదికగా ఇవాళ భారత్ దక్షిణాఫ్రికా నిర్ణయాత్మక ఆఖరి టీ20లో తలపడనున్నాయి. 3 టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండవ టీ20లో సఫారీ సేన విజయం సాధించింది. పొట్టి సిరీస్ను 1-1తో సౌత్ ఆఫ్రికాతో పంచుకోవాలంటే సూర్యకుమార్ సేన ఇవాళ తప్పక గెలవాల్సిందే. అయితే టీమిండియా మేనేజ్మెంట్ సిరీస్ను కాపాడుకోవడంతో పాటు టీం కాంబినేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. వచ్చేడాది జూన్ వెస్టిండీస్ అమెరికా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ ముందు భారత్ ఇవాళ మ్యాచ్తో కలిపి మరో 4 మ్యాచ్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ అంచనాకు రావాలని ప్రయత్నిస్తోంది.